గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771072020. గ్రామంలో శ్మశానం అనేది లేదు. శ్మశానం అనేది ఉన్నా కూడా ఎంతో మంది ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్నారు, పందల పూలు వేసుకున్నారు. కానీ అక్కడ ఒక్క టైప్ గా కొన్ని వాటర్ వస్తున్నాయి. రీసెంట్ నిన్నలే మొన్న ఒక మహిళ చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆమెను తీసుకెళ్లి పూడ్చినా కూడా, జేసీబీతో తొగి పూడ్చినా కూడా ఆమె వాటర్ లో నుంచి పైకి వస్తున్నాయి శవాలు. దయచేసి మాకు శ్మశాన వాటిక కావాలని మేము అధికారులకు ఇచ్చినాము. దయచేసి మాకు శ్మశాన వాటిక కంపల్సరీగా కావాలి. శ్మశానం అనేది ఎక్కడ ఏం లేకుండా పట్టాలు తీసుకొని శ్మశానంలో నేను ఇది చేసుకొని పందుల కూళ్ళు వేసుకొని ఈ రకంగా జరుగుతుంటాయి. మేము ఆడి మేడం చెప్పినాము, ఎంఆర్ఓ చెప్పినాము, అందరికీ తెలియజేసినాము. అక్కడ ఎవరు పట్టించుకోలేదు. కూతవేట దూరంలో ఉన్నటువంటి మామల్లకుంట క్రాసు, అందులో దాదాపు 400-500 కుటుంబాలు నివసిస్తున్నటువంటి గ్రామం అది. ఆ గ్రామానికి సంబంధించి అంటే సుమారు స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 77 సంవత్సరాలు పూర్తి అవుతున్న, చనిపోతే 6 అడుగులు స్థలం లేదు అంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో అర్థమవుతుంది. మొన్న శనివారం రోజు మహిళ చనిపోతే ఆమెని పూంచాలని తీసుకెళ్తే అక్కడ పూంచడానికి అవకాశమే లేదు. మొత్తం వాటర్ వస్తున్నాయి. పూంచితే వెంటనే పైకి తేలొస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని అంతా కూడా కొంతమంది కబ్జాలు చేసి దాన్ని తీసేసుకోవడం జరుగుతుంది. అంటే పట్టాలు శ్మశానానికి ఇచ్చినటువంటి వాటిని కూడా కబ్జాలు చేస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యమో. మరి అధికారులు ఇక్కడ మరి ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు. దీనికోసం గత 6 నెలల క్రితం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆ మామల్లకుంట క్రాస్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు, అంటే కొచ్చేరు ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం వరకు పాదయాత్ర పెట్టి కార్యక్రమాన్ని నిర్వహించినాం పెద్ద ఎత్తున. అప్పుడు అడిగాం, ఈ సమస్య పరిష్కారం చేయకపోతే ఇక్కడే కూర్చుంటామని చెప్పాం. అయితే కల్లిబుల్లి మాటలు చెప్పి అప్పుడు ఉన్నటువంటి అధికారులు మీకు వారం 10 రోజుల్లో సర్వే చేసి మీ స్థలాన్ని అంతా కూడా మీకు చూపిస్తాం, ఆ శ్మశానానికి కావాల్సినటువంటి ఆ స్థలాన్ని అంతా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ రోజుల్లో చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు ఏ అధికారి కూడా అక్కడికి వచ్చింది లేదు, ఆ సర్వే చేసింది లేదు. అక్కడ ఆ కాలనీకి సంబంధించినటువంటి స్థలాన్ని, శ్మశానాన్ని అక్కడ చూపించినటువంటి పరిస్థితి కూడా లేదు. అందుకని మేము ఈ రోజు అడుగుతున్నది ఏమంటే, కలెక్టర్ గారిని ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం కూడా ఇచ్చాం. దీనిపైన చర్యలు తీసుకొని వెంటనే విచారణ జరిపి ఆ కాలనీకి శ్మశానాన్ని ఏర్పాటు చేయకపోతే మొత్తం ఈసారి చనిపోతే ఆ శవాన్ని ఇటుకే కలెక్టర్ ఆఫీస్ కి తీసుకొచ్చి ఇక్కడే పాతి పెట్టడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అందుకని అదే విషయం చెప్పాం. నేను వెంటనే దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. వారం 10 రోజుల్లో చర్యలు తీసుకోకపోతే మా ఆందోళనలు పెద్ద ఎత్తున ఉంటాయని చెప్పేసి హెచ్చరిక చేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.